మాట్లాడుకోవాల్సి ఉంది. సో రకరకాల పరిణామాలు దేశంలో జరుగుతున్నాయి. పరమ పవిత్ర క్షేత్రం తిరువనమలైలో అరాచకాలు వెలుగు చూశాయి. గిరి ప్రదక్షిణకు పోటెత్తుతున్న మహిళా భక్తులకు భద్రత కరువవుతోంది అంటే స్పష్టంగా అవుననే చెప్పాలి. గత నెల 30వ తేదీ రాత్రి ఇద్దరు మహిళలపై ఓ ముఠా సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఇక మైనర్ సహా 8 మందిని అరెస్టు చేశారు. పవిత్ర భక్తి మార్గంలో ఇలాంటి దుర్మార్గం జరగడం ఏంటి? ఇదే తొలిసారి కాదు కూడా. గతంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ మహిళపై ఏకంగా పోలీసులే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం అప్పుడు పెను సంచలనమైంది. అక్కడ దుర్మార్గులు పోలీసులు ఒక్కటయ్యారని అనలేం, కానీ ఇద్దరికీ పెద్దగా తేడా లేకుండా పోయిందంటున్నారు భక్తులు. జీవితంలో ఒక్కసారైనా అరుణాచల శివ అంటూ గిరిప్రదక్షిణ చేయాలని తప్పించే భక్తులకు అసలు ఏంటి దుస్థితి? ఎక్కడెక్కడి నుంచో అరుణాచలం వెళ్తుంటారు. ముఖ్యంగా పౌర్ణమి రోజున భక్తులు ఎంతగా ఆ కొండకు పోటెత్తుతారో చెప్పలన్నవి కాదు. అలాంటి క్షేత్రంలో ఎలాంటి భద్రత ఉండాలి, ఎలాంటి ప్రమాణాలు పాటించాలి? సామూహిక అత్యాచారాలు జరుగుతున్నా అక్కడి పోలీసులు ప్రభుత్వం మేల్కోదా? ఇందులో భక్తి మార్గాన్ని దెబ్బతీసే కుట్రేమైనా ఉందా? రకరకాల అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ప్రభుత్వం ఏదైనా గుడిని కేవలం ఆదాయ మార్గంగానే భావిస్తుందా అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు వెంకటేశ్వరరాజు గారు, విహెచ్పి అధికార ప్రతినిధి, జూమ్లో సిద్ధంగా ఉన్నారు. చింతకాయల కృష్ణయ్య గారు, రిటైర్డ్ పోలీస్ అధికారి, జూమ్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణయ్య గారికి, వెంకటేశ్వరరావు గారికి నమస్కారం అండి. నమస్కారం. వెంకటేశ్వర గారు, ఏంటి అసలు ఈ సామూహిక అత్యాచారాలు జరుగుతున్నాయి? అక్కడ భక్తులు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్లకు భద్రత కల్పించాల్సి ఉంటుంది, భద్రతా ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. ఏదైనా అలజడి జరిగినప్పుడు నానా హంగామా చేసి ఆర్భాటాలు చేసి ఆ 4 రోజులు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, కానీ సో ఎప్పుడూ పాటించాల్సిన భద్రతా ప్రమాణాలను ఎందుకు పాటించట్లేదు? ఏం జరుగుతుందంటారు అక్కడ? చూడండి, ఒక విషయం మనం చాలా డెప్త్ గా ఆలోచిస్తే, ఇంతకు ముందు ధర్మస్థల్లో జరిగినటువంటి విషయం కానీ, అక్కడ నుండి దాని తర్వాత ఏది అరుణాచలం వెళ్ళేటప్పుడు జరిగేటువంటి విషయం కానీ, తర్వాత అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకుని వచ్చేప్పుడు పరిస్థితి, అక్కడ కొంత ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటుంది. ఆ ఫారెస్ట్ ఏరియాలో జరిగినటువంటి విషయాలు మనందరికీ తెలుసు. విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా ఈ యొక్క సంఘటనలు వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే జరుగుతూ ఉన్నాయి. ఈ వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్నాయి అని అంటే, ఏదన్నా ఆ పోలీస్ స్టేషన్ కు వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా అనేటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, తమిళనాడు అనగానే చాలా మంది నాస్తికులు ఉంటారని మనందరికి ప్రతీతి. ఇప్పుడు దేవుని దగ్గరికి రావద్దు అనేటువంటి భావన వాళ్ళకి ఏమన్నా ఉందా అనేటువంటిది కూడా ఆలోచించాలి. చాలా ఏండ్ల క్రితం నుంచి కూడా మన తెలుగు వారి మీద, మన తెలుగు వారి మీద ఒక్కరేనే కాదు, చాలా మంది వచ్చేటువంటి వాళ్ళ మీద అనేకమైనటువంటి అఘాయిత్యాలు చేసినటువంటి పరిస్థితి. నిన్నగాక మొన్న ఆ ఇద్దరు ఏదైతే మహిళలు ఎవరైతే ఉన్నారో, 23 ఏళ్ల అమ్మాయి అండి, 23 ఏళ్ల అమ్మాయిని లోపలికి తీసుకెళ్లి ఆ అబ్బాయిని కూడా కట్టేసి, ఆ అబ్బాయి ముందటిని ఆ అమ్మాయిని చెరిచి, ఆ అబ్బాయిని అమ్మాయిని ఇద్దరిని నగ్నంగా చేసి వాళ్ళ ఫోటోలు తీసి వాళ్ళు మేము మీరు కనుక ఎవరితోనైనా చెప్తే మేము వాటిని అడ్జేస్తాము, బయటికి చెప్తాము, మీ వాళ్ళందరికీ మేము చెప్పేస్తాము, లేకపోతే మేము సోషల్ మీడియాలో పెట్టేస్తామని చెప్పేసి వాళ్ళని బెదిరించడం కానీ, వీటన్నిటిని చూసిన తర్వాత ఇంకొక 8 మంది వాళ్ళు అరెస్ట్ అయ్యారు. 8 మంది ఎవరు అంటే, వాసుదేవను, ఆకాష్, తర్వాత అశ్వనాథ్, అబ్బు, హరిహర్ శర్మ, తర్వాత హరిహరన్, తర్వాత అరుణ్ కుమార్ అని, శివ గణేష్ అనేటువంటి వాడు అరుణాచలంలో ప్రాపర్ అతను. వీళ్ళందరూ కూడా ఒక జట్టుగా ఉండి, 8 మంది జట్టుగా ఉండి ప్రతిసారి చేస్తున్నటువంటి పరిస్థితులు ఇవి. అయితే వీళ్ళ వెనుక బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉందా అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళను అరెస్ట్ చేసినంత మాత్రాన మళ్ళీ తర్వాత వాళ్ళని వదిలిపెట్టేస్తే మళ్ళీ చరిత్ర చరణం లాగానే పరిస్థితి. మొత్తంగా విహెచ్పి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? ఈ అంశానికి సంబంధించి ఏ విధమైన అదే అంటున్నాను. వాళ్ళను ఇంటరాగేషన్ చేసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉందా, వీళ్ళతో ఎవరన్నా చేయిస్తున్నారా, ఈ ఒకటి తర్వాత ఒకటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి జరుగుతున్నటువంటి పరిస్థితి, అది కూడా ఎక్కడ ఒక ఆధ్యాత్మికమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి అరుణాచలేశ్వరుడు అంటే అగ్నిలింగం, అది ధాతులింగాలలో ఒక పవిత్రమైనటువంటి, ఒక అత్యంత ముఖ్యమైనటువంటి, జాజ్వల్యమానమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రదేశం అది. ఇంకొక విషయం కూడా, అక్కడ అరుణాచలేశ్వరుడు ఉండగా ఇక్కడ గిరి ప్రదక్షిణ ఇంకొక ముఖ్యమైనటువంటి అది. ఒక్కసారి గనక గిరి ప్రదక్షిణ తిరువన్నామలైలో ఒక్కసారి గిరి ప్రదక్షిణ చేస్తే
వాళ్ళు ఒక 118 యాగాలు యజ్ఞ యాగాది క్రతువులు చేసినటువంటి పుణ్యం వస్తుందని చెప్పేసి మన పెద్దలు చెప్పుకున్నటువంటి రాజు గారు పరిస్థితి. టైం ఇస్తా మీకు. కృష్ణయ్య గారు ఏంటంటే ఇంతమంది భక్తులు వచ్చే